तन में वो देवियाँ आ गई, शिव शक्तियाँ आ गई। धरती पे शिव शक्तियाँ आ गई। కూర్చోండి అందరూ। ఇప్పుడు మన ముందున్న చైతన్య దేవీలను మనం దశమికి శివశక్తులే మన ముందు వెలిసారు। మరి ఈ శివశక్తుల్ని మనం తనివి తీరా అలంకరించుకుందాము। ముందుగా మన చైతన్య దేవి అమృతమయి మన రజనీ దీదీజీ దశమికి మన కోసం మన దగ్గరికి విచ్చేశారు। అసలైన శివశక్తి స్వరూపము ఇంతమంది బ్రాహ్మణాత్మలకు మాతృమూర్తి చైతన్య దేవి మన రజనీ దీదీజీ। మరి దీదీని తిలకము మరియు చున్నీతో అలంకరిస్తున్నారు లక్ష్మక్కయ్య చంద్రక్కయ్య। పూజ్య స్వరూపంలోకి మనందరినీ భవిష్యత్తు పూజ్య దేవతలుగా తయారు చేస్తున్నటువంటి మన పూర్వజ మన పూజ్య చైతన్య దేవి మన రజనీ దీది ఇప్పుడు మన కోసం మౌంట్ ఆబూ నుంచి మనకి పంపించినటువంటి మనల్ని విఘ్న వినాశకంగా చేస్తున్నటువంటి మన చైతన్య గణేశుణ్ణి అలంకరిస్తున్నారు మన లక్ష్మక్కయ్య। మన మీరక్కయ్య ప్రేమమూర్తి మన ముందు ఉండి మనకి ఎప్పుడు పురుషార్థంపై అటెన్షన్ ఇస్తూ ఉంటారు। కృష్ణక్కయ్య అన్నపూర్ణాదేవి మన ఎదురుగా ఉన్నారు। మనకి ఎప్పుడూ కూడా బాబాకి ఎంతో ప్రేమగా భోగ్ పెట్టడమే కాకుండా మనందరికీ కూడా ఎప్పుడు బ్రహ్మ భోజనాన్ని అందించేటువంటి మన అన్నపూర్ణాదేవి। శక్తికి రూపము గంభీరత స్వరూపము ధైర్యమూర్తి మన ముందు ఉమాదేవి మన ఉమక్కయ్యని అలంకరిస్తున్నారు। చైతన్య మణి వజ్రమణిగా మనల్ని తయారు చేస్తున్న మన మణక్కయ్య మరి ఎప్పుడు సదా సంతోషంగా ఉంటూ మనకి సందేశాన్ని ఇచ్చిన సంతోష్ భాయ్ మన ముందు వెలిసినటువంటి చైతన్య దేవీలు అందరూ తనివి తీరా ఒకసారి దర్శించుకోండి। పైన పూజ్య దేవతా స్వరూపులు కింద చైతన్య దైవీ స్వరూపులు ఉన్నారు। మనం కూడా ఈ విధంగా పూజ్య స్వరూపంగా తయారవ్వాలి। మరి అమలాపురంలో ఏ దేవిని పూజిస్తారు? శ్రీదేవి అమ్మవారిని పూజిస్తారు కదా। మరి శ్రీదేవి అమ్మవారికి స్మృతి చిహ్నంగా పూజ అందుకుంటున్నటువంటి శ్రీదేవక్కయ్య మనందరినీ జ్ఞాన సంపదతో ఎప్పుడూ సంపన్నం చేయాలనేటువంటి తపనతో ఉండేటువంటి మన లక్ష్మి అక్కయ్య జ్ఞానలక్ష్మి।
వరదాని మూర్తులుగా మనకి వరాలిస్తూ తమ వరదాని హస్తంతో మనకి వరాలిస్తున్నారు. అందరూ దృష్టి తీసుకోండి వారి వరదాని హస్తము ద్వారా మనకి లభించే వరదానాల ప్రాప్తిని. धरती पे शिव शक्तियाँ आ गई। घर घर में होती है जिनकी पूजा, घर घर में होती है जिनकी पूजा। మరి మనం కూడా ఈ విధంగా తయారవ్వాలి కదా చైతన్య దేవీలుగా. మరి ఇప్పుడు మనందరము వారి నుంచి దృష్టి తీసుకుంటూ మనం మంచిగా యోగం చేద్దాము. శక్తి స్వరూపము బాబా మనల్ని సర్వశక్తివంతుడు, మనల్ని శక్తి స్వరూపంగా తయారు చేస్తున్నారు. ఈ చైతన్య దేవిని దర్శించుకున్నాము. ఇప్పుడు వారి సమక్షంలో వారితో పాటు మనందరం మంచిగా పవర్ఫుల్ యోగం చేద్దాము. అందరూ సైలెన్స్ స్థితిలో మంచిగా స్థిరంగా కూర్చోండి, కదలకండి. ఫోటోలు అవి తర్వాత తీసుకుందాం, ఇంకా ఉంది, అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది ముందు. ఇప్పుడు అందరం పవర్ఫుల్గా వీరి నుంచి దృష్టి తీసుకుంటూ యోగం చేద్దాం. ఒక అలౌకికమైన దివ్య అనుభూతి. ఇప్పుడు ఈ వ్యక్త లోకం నుంచి మనం అవ్యక్త లోకానికి వెళ్దాము. शक्ति स्वरूपा तू ही तो है नव दुर्गा, अष्ट शक्ति स्वरूपा तू है देवी स्वरूपा, शक्ति स्वरूपा तू है शक्ति, तुझ में बसी जगाने तो ये स्मृति, तू ही है शिव शक्ति। जो जग से रहती है न्यारी, वो आत्मा है सबकी प्यारी। जो जग से रहती है न्यारी, वो आत्मा है सबकी प्यारी। जो न होती प्रभावित कहीं, ये है संकीर्णता की शक्ति। पुरानी बातों को जो मन से निकाले, पुरानी बातों को जो मन से निकाले, ना ईर्ष्या ना द्वेष को मन में पाले। क्षमा के गुण से समेटे हर बात, वो है समेटने की शक्ति। तू ही है शिव शक्ति, तू ही है शिव शक्ति। भले निंदा अपमान कोई करे, जगत माता तू उनको स्नेह करे। तू ही तो है सहन शक्ति, ज्ञानी उदासी से तू है परी। समाने सभी की
जो भी अपने जीवन से हारे, सहयोग की शक्ति जगा तू, दुखियारे है तुमको पुकारे। ये समय महापरिवर्तन का, अष्ट शक्ति को भीतर जगा, विकारों रूपी रावण को शिव शक्ति बन के जला। तू ही है शक्ति स्वरूपा, तू ही तो है नव दुर्गा, अष्ट शक्ति स्वरूपा। तू है देवी स्वरूपा, शक्ति स्वरूपा। तू है शक्ति, तुझ में बसी निधि, जगा ले तू ये स्मृति। तू ही है शिव शक्ति, तू ही है शिव शक्ति, तू ही है शिव शक्ति। నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని, నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని, దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా, జీవముతో భావముతో సేవలు చేసా, ప్రతి ఋతువు ప్రతి ఋతువు నీవని ఎంచా, సతతము నీ స్మరణే. ధీం తానా ధీం ధీం తానా చతులతో ప్రాణమే నాట్యం చేసి. మరి మన దేవిల్ని ఇంకా పూర్తిగా అలంకరించుకోవాలని ఉంది కదా. అరుణక్కయ్య, గంగక్కయ్య, దేవక్కయ్య, ఇప్పుడు మన కోసం విచ్చేసినటువంటి రూపేష్ భాయ్ని, మన రజనీ దీదీని, సంపూర్ణంగా అలంకరించి మనము వారిని చైతన్య శివశక్తి స్వరూపంగా సంపూర్ణంగా దర్శించుకుందాం. ఇప్పుడు అపర్ణకే ఒక పాట పాడతారు.
మన దేవీలను, మనల్ని దేవీలుగా తయారు చేస్తున్న ఈ చైతన్య దేవీలను మహిమ చేస్తూ, వారు మనకి నిత్యం అందిస్తున్నటువంటి జ్ఞానామృతాన్ని అందించే అన్నపూర్ణాదేవిగా వారిని స్తుతిస్తూ పాట పాడతారు. ఓం శాంతి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. విశ్వైకనాథుడే విచ్చేయునంట, నీ ఇంటి ముంగిటే నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. నా తనువును తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు. నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు. నా వడలి అచలాంస నీ పురము చేరి, నీ పాదముద్రతో నెగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. నా వడలి ఉదకాంస నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా వడలి ఉదకాంస నీ వీడు చేరి, నీ పాద పద్మాలు కడగాలి తల్లి. నా తనువు తేజోంస నీ గుడికి చేరి, నీ ముందు దివ్వెగా వెలగాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి, నీ చూపు కొసలతో విసరాలి తల్లి. నా తనువు మరుదాంశ నీ గుడికి చేరి, నీ చూపు కొసలతో విసరాలి తల్లి. నా తనువు గగనాంశ నీ మదికి చేరి, నీ నామగానాలు మోయాలి తల్లి. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మా. మరి ఈ చైతన్య దేవీలను దర్శించుకున్నాం కదా, ఇంకొంచెం అద్భుతంగా దర్శించుకుందాము. ఒక్క నిమిషం కాస్త అలంకారం ఇంకొంచెం మిగిలిపోయింది, అది పూర్తయ్యాక మళ్ళీ దర్శించుకుందాం. మధుర ఆయణీ నమోస్తుతే. ఇప్పుడు రుషిత ఈ లోపు మనకి అఖిలాండేశ్వరి పాట పైన డాన్స్ చేస్తుంది.
ఇప్పుడు చిన్నారి రిషిత అఖిలాండేశ్వరి పాట పైన డాన్స్ చేస్తుంది. అందరూ సైలెంట్గా కూర్చోండి, వెళ్ళిపోకండి. అందరూ కూర్చోవాలి. పరివారం ఇంకొక మహా అయితే ఇంకొక 20 నిమిషాలు ఉంటుంది అంతే. అందరూ కూర్చోండి. ఎవరు చూడలేదే ఉపనిషదు జ్ఞాన కేళికల కంఠీ ఆగమమిపిన మయూరీ ఆయాం అంతర్విభావయే గౌరీ తాంతక జంతరిత అతి కిటతం తకతరి జంతరిత అతి కిటతం తాంతక జం తకతరి జం తజ్జం అతి కిటతం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదోం 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 శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాపిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ కథీం తజం తకజం తకజం తరగడదోం తరగడదోం కథీం తజం తకజం తకజం తరగడదోం తరగడదోం తకధీం 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 తాం తకధీం తజ్జనుతాం శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మీ
ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. మరి చాలా అద్భుతంగా చేసింది. మనందరి నిరీక్షణను మనల్ని ఆహ్లాదపరుస్తూ మనల్ని బోర్ కొట్టకుండా చేసింది కదా. మరి ఇప్పుడు మనం అసలైన చైతన్య దేవిని సూక్ష్మవతనం నుంచి మన కోసం ఇచ్చేసినటువంటి దేవతల్ని దర్శించుకుందాము. తెర తీయండి.
విజయదశమి బాగుందా? బట్టి బాగుంది కదా, దానికి తోడు దశమి ఈ వేడుక కూడా చాలా సుందరంగా కనువిందుగా ఇంకా తనివి తీరా చూడాలనిపించేలా ఉంది కదా. మరి మనందరి కోసం బట్టీలో అన్నయ్య రూపేష్ భాయ్ చాలా గిఫ్ట్లు తీసుకొచ్చారు. మీ అందరికీ గుర్తుందా ఏం గిఫ్ట్లు తీసుకొచ్చారో? ఏం తీసుకొచ్చారు? మధుబన్ నుంచి ఫస్ట్ తెచ్చింది ఏంటి? చీపురు తీసుకొచ్చారు, జాడు తీసుకొచ్చారు. ఇంకేం గిఫ్ట్ తీసుకొచ్చారు? 4 సింహాసనాలు తీసుకొచ్చారు కదా. సింహాసనంలోనే కూర్చున్నారా అందరూ? ఇంకేం తీసుకొచ్చారు? 4 తఖ్త్, అలాగే కళ్ళజోడు కదా, చష్మా. మరి అన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారు రూపేష్ భాయ్. మనము గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? ఏం గిఫ్ట్ ఇద్దాం బాయ్జీకి? ఏమిచ్చినా తక్కువే కదా. మరి అన్నయ్య మనకి ఎన్నో విశేషమైనటువంటి విషయాల్ని తెలియజేశారు. బాప్దాదా యొక్క హోంవర్క్లన్నీ మన చేత చేయించేలాగా ప్రేరణ కూడా ఇచ్చారు. మనం అసలైన గాడ్లీ స్టూడెంట్ అయ్యేలాగా చేశారు. మరి అన్నయ్యని కూడా మనం ఇప్పుడు సత్కరించుకోవాలి. మన ఈశ్వర్య సౌగాత్ మనందరి తరపున మన రజనీ దీదీజీ రూపేష్ భాయ్కి ఈశ్వర్య సౌగాత్ని అందిస్తారు. Audio Jungle. ఓం శాంతి. ఈ 3 రోజులు బట్టి జరగడం ఇది స్వయంగా బాప్దాదా యొక్క సంకల్పం. మనం ప్రత్యేకంగా దసరాలో చేయాలి, ఈ విధంగా జరపాలని అనుకోలేదు. సడన్గా బాబాయే ఈ దేవీ నవరాత్రులలో మనందరినీ దేవీ దేవతలుగా తయారు చేయడానికి ఈ బట్టి ఏర్పాటు చేశారు. స్వయం భగవంతుని యొక్క సరస్వతి పుత్రుడు, కాబోయేటువంటి రాకుమారుడు, మనందరి ఆత్మిక సోదరుడు రూపేష్ భాయ్కి మనందరి తరఫున దీది ఈశ్వర్య సౌగాత్ టోలీ అందచేస్తున్నారు. మన కుటుంబంలో ఎవరైనా మంచి ఉద్యోగం చేస్తే లేదా ఒక ధనవంతులుగా ఉన్నట్లయితే మనం ఎంతో సంతోషపడతాము. అలాగా మన పరివారంలో, మన ఈశ్వరీయ కుటుంబంలో ఎంతో ఉన్నతమైనటువంటి ఎంతో గొప్ప స్థితిని సంపాదించినటువంటి మహారథులు అలాంటి ఉన్నతమైనటువంటి ఎంతో మంది మన జ్ఞాన మార్గంలో ఉన్నారు. రూపేష్ భాయ్ ఎన్నో భారతదేశము, విదేశాల్లో అన్ని చోట్ల కూడా ప్రయాణం చేస్తూ చాలా చక్కటి యోగ బట్టీలు నిర్వహణ చేస్తున్నారు. రూపేష్ భాయ్ని చూస్తుంటే రాకుమారులా అనిపిస్తున్నారా? रूपेश भाई के लिए हम बहुत सालों से इंतजार करते थे. आज वो समय आया. हम सबके तरफ से, परिवार के तरफ से, बाबा की तरफ से आपको कोटि कोटि बधाइयाँ, शुक्रिया, धन्यवाद धन्यवाद. सभी कहते हैं रूपेश भाई बहुत अच्छा बट्टी कराया, हम सबको परंधम రూపేష్ భాయ్ చాలా నిరహంకారిగా ఉన్నారు.
ఆయన హర్షిత ముఖంతో మనందరికీ ఆయన మధురమైన స్వరంతో ఎన్నో మహావాక్యాలతోటి మనల్ని జోలి నింపారు. ఇవన్నీ గుర్తుంచుకుంటారా, మర్చిపోతారా? గిఫ్ట్లన్నీ పట్టుకెళ్తారా? रूपेश भाई अपना हर्षित चेहरा से, मधुर वाणी से सबको झोली भराया, इसलिए रूपेश भाई को ధన్యవాద్. మీ అందరి తరఫు నుంచి, సెంటర్లో అక్కలందరి తరఫున, బాబా తరఫు నుంచి రూపేష్ భాయ్కి ధన్యవాదాలు. ఇదంతా ఏర్పాట్లు చేసి రజనీ దీది అమృత వేళ నుంచి రాత్రి వరకు మీ అందరిని ఎంతో శ్రద్ధగా పట్టించుకుని మీ భోజనం కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ అవ్యక్త స్థితి తయారవ్వడానికి ఎంతగానో ఆలోచించి కృషి చేసి తన వంతు ఏం చేయాలో అన్ని రకాలుగాను సమయాన్ని కేటాయించి, సంకల్పాన్ని కేటాయించి మనందరికీ ఇంత చక్కగా తయారు చేశారు. మరి మీ అందరి తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి దీదీకి ధన్యవాదాలు. రూపేష్ భాయ్ ఆయన అనుభవాన్ని మనకు వినిపిస్తారు. 10 నిమిషాలు మాత్రమే. కూర్చోండి, అందరూ ఎవరు వెళ్ళిపోవద్దు. అందరూ కూర్చోండి, వెళ్ళకండి. అన్నయ్య అనుభవం కూడా వినవలసింది ఉంది. ओम शांति। सबसे पहले तो आप सबके बीच आकर, दीदी कह रही थी बहुत साल के बाद आए, तो मुझे ऐसा लग रहा है कि मैंने आने में देर कर दी। మొట్టమొదటైతే నేను అన్నాను అన్నయ్యని, నేను చాలా కాలం నుంచి పిలుస్తున్నాం, మీరు చాలా ఎదురు చూసేలా చేశారు, లేటుగా వచ్చారు అని. आप सबका इतना प्यार, इतनी सुंदर भावनाएं और सेवा और साधना दोनों के लिए जो समर्पणता है, उसको देखकर बहुत बहुत प्रसन्नता हुई। मुझे आकर यहाँ बहुत आनंद आया। दिल से आप सबका చాలా చాలా ధన్యవాదం। మీ అందరి భావన, సేవ ప్రతి మీకున్నటువంటి సమర్పణ భావము, మీ అందరి ప్రేమ, ఇవన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అందుకని హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. दीदी ने अनुभव कहा है, तो एक संकल्प था कि मैं ये जान पाऊं कि सत्य क्या है, इस संसार में मेरा आना क्यों हुआ है, परमात्मा कौन है, मैं उन्हें जानूं और जान करके वो जो चाहते हैं उनके अनुसार अपना जीवन बनाऊं। అయితే అనుభవం చెప్పమన్నారు కదా, నేను మొదటి నుంచి కూడా సత్యం ఏంటి అది తెలుసుకోవాలని అనుకునేవాడిని. అసలు నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను, భగవంతుడు ఎవరు, ఆయన నేను తెలుసుకోవాలి అని దాని గురించి నేను తపించేవాడిని. मुझे लगता था कि जीव जंतु और वनस्पति भी तो पैदा होते हैं, उनकी भी 2-4 संतानें होती हैं और उसके बाद वो भी मृत्यु को प्राप्त होते हैं। यदि मैं भी पैदा हुआ हूँ, बड़ा हूँ, 2-4 बच्चे हों, उसके बाद मृत्यु हो जाए, तो मुझ में और जीव जंतुओं में क्या अंतर रह जाएगा। జీవ జంతువులు కూడా పుడుతున్నాయి, పెద్దవవుతున్నాయి, 2 పిల్లల్ని కంటున్నాయి, చనిపోతున్నాయి. నేను కూడా వాటిలాగే పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కని చనిపోతే ఏం నా జీవితానికి అర్థం ఉంది అని అనిపించేది. వాటికి నాకు తేడా ఏముంది అని. इसलिए संकल्प था कि जीवन ऐसा जिए
कि जाने के बाद भी लोग याद करें और जीवन ऐसा हो जो संसार के काम आए, जीवन ऐसा हो जो परमात्मा को समझकर उसे पाकर उसके लिए जिया जाए। ये चिंतन था। అందుకని సంకల్పం ఏముండేదంటే జీవితం ఏ విధంగా జీవించాలంటే తర్వాత కూడా నా జీవితాన్ని ఎవరైనా గుర్తు చేసుకోవాలి, జీవితం ఏ విధంగా జీవించాలంటే అందరికీ సేవ కోసం ఉపయోగపడాలి, భగవంతుడిని తెలుసుకొని ఆయనకి నచ్చిన విధంగా జీవించాలి అని। और इसी तलाश में अनेक स्थानों पर जाना हुआ, लेकिन आत्मा को तृप्ति नहीं मिलते थे कि ये सत्य ज्ञान है। ఇదే పరిశోధనలో నేను చాలా చోట్లకి వెళ్ళాను, కానీ ఆత్మకి తృప్తి కలిగేది కాదు ఇది సత్యము అని। लेकिन जैसे ही बाबा के पास आना हुआ, पहले ही दिन जब बाबा के पास बैठे, बाबा के कमरे में इतने आंसू आए और अंदर से एक ही संकल्प कि जो पाना था वो यही है, जिसकी मुझे तलाश थी वो यही है। 14 years, मतलब 14 అయితే మొదటి రోజు బాబా ఇంటికి వెళ్ళినప్పుడు బాబా రూమ్లో వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు ఇంకా కళ్ళ వెంట అశ్రువులు ఆగలేదు, అలా అశ్రువులు కారుతూనే ఉన్నాయి। నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో ఆయన నాకు దొరికాడని నాకు అనిపించింది। నేను 14 సంవత్సరాల వయసులో జ్ఞానంలోకి వచ్చాను అని చెప్పాను। और जो बेचैनी थे ना, जो अतृप्ति थे, बस बाबा के पास बैठते ही मन जैसे शांत हो गया, तृप्त हो गया और बस यही संकल्प कि बस अब जीना है तो बाबा के लिए जीना है। మనసులో ఉన్నటువంటి అవిరామ స్థితి ఏదైతే అలజడి ఉందో అది ఇక్కడ బాబా దగ్గర రాగానే సమాప్తం అయిపోయింది। ఇంకా జీవించాలి అంటే ఇంకా బాబా దగ్గరే జీవించాలని నిర్ణయించుకున్నాను। सारे कल्प तो अपने लिए जिया हूँ, लेकिन ये अंतिम जन्म मेरा बाबा के लिए होगा। కల్పమంతా నా కోసం జీవించాను, కానీ ఈ అంతిమ జన్మలో నేను బాబా కోసం జీవిస్తానని అనుకున్నాను। और इसीलिए बाबा के पास ये संकल्प रखा कि बाबा कुछ भी हो, बस मधुबन में आपके पास रहना है। भले ही वहाँ हम बर्तन धोएं, झाड़ू पोछा करें, कुछ भी करें, लेकिन समर्पित होके बस आपके पास మధుబన్ में रहना है। అందుకే బాబా దగ్గర నేను సంకల్పం పెట్టాను, బాబా ఏమైనా కానీ నేను నీ దగ్గరే మధుబన్లోనే ఉంటాను, ఏం చేయాల్సి వచ్చినా పర్వాలేదు, పోచా జాడు చేయాల్సి వచ్చినా పర్వాలేదు, ఏం చేయాల్సి వచ్చినా పర్లేదు, కానీ నీ దగ్గరే ఉంటాను అని నిర్ణయించుకున్నాను। तो बस 2 साल में ही बाबा के घर में, 2-2.5 साल में ही बाबा के घर में रहने का सुंदर सौभाग्य बाबा ने प्रदान किया। जब ज्ञान सरोवर बन रहा था, बाबा ने अपने पास बुला लिया। 2-2.5 సంవత్సరాల్లోపే బాబా జ్ఞాన్ సరోవర్ తయారవుతున్న సమయంలో నన్ను తన దగ్గరికి పిలిపించుకున్నారు। तो ये बहुत सुंदर नशा रहता है कि मेरा बचपन भगवान की गोद में बीता है, मेरी पालना भगवान ने की है, मैं आज जो भी हूँ भगवान ने मुझे निर्मित किया है। అయితే నాకు చాలా నశ ఉంటుంది, నా బాల్యం కూడా భగవంతుడి ఒడిలోనే గడిచింది, నా జీవితం అంతా కూడా భగవంతుడి ఒడిలోనే గడిచింది, నేను ఏమున్నానో అది భగవంతుడి వల్లే ఉన్నానని। ये भाग्य है ना कि भगवान की गोद में हम पले। అది భాగ్యం కదా భగవంతుడి ఒడిలో పాలన పొందడం। एक बार एक भाई ने कहा कि रुपेश भाई मैं आपके लिए क्या लेकर के आऊं। ఒకసారి ఒక అన్నయ్య అన్నారు, రూపేష్ భాయ్ మీకోసం నేను ఏం తేవాలి అని అడిగారు। तो मेरे अंदर से बस हृदय से एक बात निकली कि मेरे लिए वो लेकर के आना जो अब तक भगवान ने मुझे ना दिया हो। అప్పుడు నా హృదయం నుంచి ఒక మాట వచ్చింది, ఇంతవరకు భగవంతుడు నాకు ఇవ్వంది ఏమన్నా ఉంటే అది నువ్వు తీసుకురా అన్నాను। तो बाबा ने इतना पाला है, दादियों ने इतनी पालना दी है। इस अंतिम जन्म में मधुबन में बाबा की तो पालना मिली ही। 94 से लेकर के बाबा की दृष्टि, हर बार जब बाबा आते थे बाबा के सम्मुख बैठकर बाबा से दृष्टि लेना, बाबा के ज्ञान को सम्मुख सुनना उनके मुख से, और अपनी सभी बड़ी दादियों, अपने सभी वरिष्ठ भाइयों की सुंदर पालना में पलना, ये बहुत ही सुंदर श्रेष्ठ संगम का सौभाग्य रहा है। इसके लिए हृदय से मैं बाबा का, यज्ञ का, बड़ों का बहुत बहुत शुक्रिया अदा करता हूँ।
నేను 94లో జ్ఞానంలో వచ్చాను, మధుబన్ వచ్చాను. దాదీల పాలన కూడా చాలా దొరికింది, బాబా పాలన కూడా చాలా దొరికింది. బాబా వచ్చినప్పుడు ప్రతిసారి నేను ఎదురుగా వెళ్ళి కూర్చునేవాడిని, బాబా దృష్టి తీసుకునేవాడిని. బాబా సాకార రథంలో వచ్చినప్పుడు బాబా ముఖం ద్వారా ఆ మహావాక్యాలు వినేవాడిని. అది ఎంత సౌభాగ్యము నాకు. అందుకని నేను చాలా చాలా పెద్దవాళ్ళకి, దాదీలకి అందరికీ రుణపడి ఉంటాను అంటున్నారు. बस एक ही संकल्प रहता है अब कि बाबा को सारे विश्व में प्रत्यक्ष कैसे करें, कैसे मैं बाबा को प्रत्यक्ष करूं, क्या किया जाए. बस यही एक संकल्प रहता है. मैं बाबा को कहता हूं, बाबा मुझे ना देखें लोग, मुझ में आपको देखें तो मेरा जीवन सफल है. అయితే నేను అనుకుంటాను, నా ఒకే ఒక సంకల్పం ఉంది, నేను బాబాని ప్రత్యక్షం చేయాలని. నేను ఎక్కడ వెళ్ళినా కానీ బాబాతో చెప్తాను, బాబా నన్ను చూడకూడదు ఎవరు, నాలో నిన్ను చూడాలని నేను చెప్తాను. हम सब यही संकल्प रखें. यज्ञ में जब से आना हुआ, प्रारंभ से ही सूर्य भाई जी के साथ ही रहना हुआ है किचन में. నేను యజ్ఞంలో వచ్చిన మొదటి నుంచే సూరజ్ భాయ్ వెంట కిచెన్లోనే ఉండడం జరిగింది. तो भ्राता जी ने बचपन से ही जो भी ज्ञान योग की सुंदर पालना है, उनके अंग संग रह करके ही, उनकी छत्र छाया में रह करके ही सीखा है. జ్ఞానంలో వచ్చిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేను ఏమేమి నేర్చుకున్నాను అన్నీ భాయిజీ వెంట ఉంటూనే నేర్చుకున్నాను. और जैसे देखा है, भाई जी को और किसी चीज में सूर्य भाई जी को रुचि नहीं, कोई लौकिकता में, कोई पद पोजीशन, किसी चीज की कोई चाहना नहीं. केवल यही चाहना है कि कैसे ज्ञान योग को जीवन में उतार कर सब भाई बहनों को, ब्राह्मणों को दिया जाए. तो वही संकल्प जो भाई जी का रहता है, वो संकल्प मेरे अंदर भी उतर गया है. భాయిజీకి కూడా వేరే ఏ సంకల్పమో ఆలోచన ఉండదు. జ్ఞానయోగాల్ని జీవితంలో ధారణ చేసి అందరి ఆత్మలని ముందుకు తీసుకువెళ్ళాలని ఉంటుంది. భాయిజీకి ఏ ఇష్టం ఉందో అలాగే నాకు కూడా అదే ఇష్టము ఉంది కూడాను. అయితే ఏక్ బాత్ బతాతి ఆప్కే లియే. అయితే మేమందరం ఏమనుకునేవాళ్ళంటే, ఈ అన్నయ్య చిన్న వయసులోనే వచ్చేసి మధుబన్లో సూరజ్ భాయ్ వెంట సేవ చేస్తుంటే సూరజ్ భాయ్ గురువు గారు ఈయన శిష్యుడని అనుకునేవాళ్ళం. आप सूरज भाई के शिष्य है ऐसे समझते थे हम. సూరజ్ భాయ్ శిష్యుడు అనేవాళ్ళం మేము ఈ అన్నయ్యని. సూరజ్ భాయ్ వెనకాలే చిన్న పిల్లోడు వెంట తిరుగుతూ సేవ చేస్తూ ఉండేవాడు కదా, అందుకని సూరజ్ భాయ్ శిష్యుడు అనేవాళ్ళం. ఆయన గురువు గారు, ఈయన శిష్యుడు అనేవాళ్ళం. भाई जी के साथ रहते हुए हम ऐसे समझते थे, आपका वो गुरु है और आप उनके शिष्य हैं. हम लोग वैसे प्यार से उनको गुरुदेव ही कहते हैं. అన్నయ్య వాళ్ళు కూడా ప్రేమగా సూరజ్ భాయ్ని గురుదేవ్ అంటారంట. और मधुबन में सब उनको गुरुजी ही कहते हैं. वैसे మధుబన్లో అందరు కూడా సూరజ్ భాయ్ని గురూజీ అంటారట. क्योंकि क्लासेस जो सूर्य भाई जी ने कराई सभी को अपने ज्ञान के चिंतन से, योग की गहराई से, तो बहुत सारे मधुबन के सभी भाई बहनों ने और तो सभी ब्राह्मण परिवार ने भाई जी से ज्ञान योग की गहराई में जाना सीखा है. इसीलिए प्यार से सब उनको गुरुजी ही कहते हैं. మధుబన్లో అందరు ఎందుకంటారంటే బాయిజీ నుంచి అందరూ జ్ఞానయోగాల యొక్క సూక్ష్మంలోకి వెళ్ళడం నేర్చుకున్నారు, జ్ఞానయోగాలకు ఎంతో విస్తారాన్ని తెలుసుకున్నారు, అందుకని అందరూ ఆయన్ని గురూజీ అనే అంటారు. तो बस उनसे एक सुंदर प्रेरणा कि हम अपने योग के चार्ट को बढ़ाते जाएं, अपने जीवन को ज्ञान स्वरूप बना लें, और जो हमारे मतलब बाबा ने और दादियों ने हमें पालना दी है, वही पालना हम ब्राह्मण परिवार की करें. यही उनका संकल्प रहता है. భాయిజీ సంకల్పం కూడా ఏముంటుందంటే, దాదీల నుండి అందరి నుండి మనం ఏం పాలన పొందామో అది అందరికీ ఇవ్వాలి, మన జ్ఞానయోగాల యొక్క చార్ట్ పెంచుకోవాలి అని ఉంటుంది. అదే మా అందరిలోనూ నింపుతారు. तो उनका भी शुक्रिया, और साथ ही हमारी आदरणीय रजनी दीदी का, हमारी सभी बहनों का, श्रीदेवी बहन, मीरा बहन, हमारी लक्ष्मी बहन, हमारी अन्य सभी दीदियाँ, इन्होंने यहाँ आने का और आप सब से, इस प्यारे से परिवार से मिलने का सुंदर सौभाग्य दिया. इसके लिए दिल से हमारी सभी दीदियों का बहुत बहुत शुक्रिया. एक बार जोरदार तालियां हमारी सभी दीदियों के लिए.
మీకు అర్థమైంది కదా. అందరూ దీదీలకి ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు, శుక్రియా అని చెప్పారు. పరివారం అందరూ టైం టు టైం సైలెన్స్గా ఉంటూ చక్కగా క్లాసులు అటెండ్ అయ్యారు. మీరందరూ రాకపోతే మేము చేసేది ఏమి ఉండదు కదా. మరి నేనైతే చెప్తాను, సెంటర్లో ఉండే అక్కయ్యల కంటే కూడా గృహస్థుల్లో ఉండేవాళ్ళు డబల్ బాధ్యత. ఒకటి సెంటర్ బాధ్యత చూసుకోవాలి, ఇంకొకటి గృహస్థాన్ని సంపాదించడం, నడిపించడం ఇవన్నీ చేయాలి. అవన్నీ చేస్తూ 3 రోజులు మీరు మీ సమయాన్ని ఇక్కడ కేటాయించారు. మరి పరివారం అందరూ కూడా వైట్ డ్రెస్లో ఉన్నారు, సైలెన్స్గా ఉన్నారు. మీ అందరికీ కూడా మా అందరి తరఫున కోటి కోటి ధన్యవాదాలు. అలాగే సమయానికి ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, టైం టు టైం భోజనం పంపించడం, అలాగ అన్ని రకాల సేవలు చేసి మనం బట్టి చేసుకోవడానికి సహకరించిన సేవాదారులందరికీ, అలాగే ప్రకృతి ఇంత చక్కగా వర్షం లేదు, ఎండ లేదు, ఇలా చల్లగా సహకరించినటువంటి ప్రకృతికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ధన్యవాదాలు చెప్పేస్తే ప్రోగ్రామ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదు. మిమ్మల్ని ఇంకా పంపించాం మేము. ఒక్క నిమిషము. ఇప్పుడు శ్రీదేవక్కయ్య మిగిలినటువంటి అక్కయ్యలకు కూడా ఈశ్వరీయ సౌగాత్ని అందిస్తారు. మరి చైతన్య దేవీలను తర్వాత ఒక్క నిమిషము మళ్ళీ మరి మనం అంటే కదులుతున్నాం, మెదులుతున్నాం. మరి చైతన్య దేవీలు పాపం విగ్రహాల్లో ఉన్నారు కదా, ఒక్క నిమిషం వారి కోసము తెరవేసి మళ్ళీ తీస్తాం. ఇదే ఆఖరి ప్రదర్శన. అక్కే సౌగాది ఇచ్చిన తర్వాత తెరవేస్తారు. तेरी रहमतों का कैसे, तेरी रहमतों का कैसे करूं मैं बखाना। शुक्राना तेरा, शुक्राना शुक्राना तेरा, शुक्राना तेरी रहमतों का कैसे करूं मैं बखाना। शुक्राना तेरा, शुक्राना
शक्ति से हम तो निडर हो गए, पवित्रता का बल मिला हम तो अमर हो गए। पग पग पर देते हो प्रभु साथ मेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा। नीत मेरे तुमसे ही पाई प्रभु प्रीत है, तेरी उदारता का अधरों पे गीत है। नीत मेरे तुमसे ही पाई प्रभु प्रीत है, तेरी उदारता का अधरों पे गीत है। सांसों के सरगम से आवाज ఐగిరి నందిని పాట పైన ఇప్పుడు రిషితాంబిక డాన్స్ చేస్తుంది. धन्यवाद। गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते, गिरिवरविन्द्यशिरोधिनि वासिनि जिष्णुविलासिनि जिष्णुनुते। भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते, जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते। सुरवरवर्षिणि दुर्धरघर्षिणि दुर्मुखवर्षिणि वर्षरते, त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते। धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते, जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते। जगदम्ब मदम्ब कदम्ब वन प्रियवासिनि हासरते, शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते। मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभगञ्जिनि रासरते, जय जय हे महिषासुरमर्दिनि रम्यकवर्दिनि शैलसुते। ఓం జయదేవి అనే పాట పైన
जय भूतापहारिणि जय सर्वगते देवी कालरात्रि नमस्तुते जय त्वं देवी चामुण्डे जय भूतापहारिणि जय सर्वगते देवी कालरात्रि नमस्तुते जयन्ती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा शिवा क्षमा धात्री सदा स्वाहा नमस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः 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 सर्वमंगल मंगल्ये शिव सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते सृष्टि स्थिति विनाशनां शक्तिभूते सनातनी गुणाश्रय गुणमये नारायणी नमस्तुते शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वशक्ति हरे देवी नारायणी नमस्तुते देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः नमस्तस्मै 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 नमो नमः చాలా అద్భుతంగా చేసింది కదా. నిజంగానే భద్రకాళి మన ముందు ప్రత్యక్షమైనట్టుగా. శక్తి స్వరూపం అంటే అంతలా ఉండాలి, మనలో ఉన్న వికారాలు కూడా భయపడిపోవాలి, పారిపోవాలన్నట్టుగా చూపించింది. మరి అద్భుతంగా ऊंचा है भवन ऊंचा मंदिर ऊंची है शान मैया तेरी चरणों में झुके बादल भी तेरे पर्वत पे लगे शैया तेरी है काल रात्रि है कल्याणी तेरी
तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर 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 कोई नहीं। जैसे धारा और नदियाँ, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। जब न होगा तेरा चलना, न मेरे होंगे जल थल, जाएंगे कहाँ पे मेरे आंसू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमकाता रहा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला। क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया, तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी मेहर है मेहरबानी। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर 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 कोई नहीं। చప్పట్లు అసలు సౌండే వినిపించట్లేదు. ఒకసారి స్టేజ్ పైకి చైతన్య దేవిని మళ్ళీ ఆహ్వానిస్తున్నాము. రజనీ దీది, శ్రీదేవక్కయ్య, మీరాక్కయ్య, కృష్ణక్కయ్య, మణక్కయ్య, रिक्वेस्ट रूपेश भाई मंच पर आना है, सभी मंच पर आ जाइए। संतोष भाई,
ఇప్పుడు మణిహాసిని ఇంకొక డాన్స్ చేస్తూ మనల్ని అలరిస్తుంది. తర్వాత దీది వాళ్ళు స్టేజ్ పైకి వస్తారు. తద్దన్న తజ్జన్ను తద్దిమ్మి తక్కిట్ట తద్దన్న తద్దన్న తజ్జన్ను తద్దిమ్మి తక్కిట్ట దిట్ట తద్దిట్ట తక్కటికు తమిగినతో తక్కటికు తమిగినతో తక్కటికు తమిగినతో దిట్ట తద్దిట్ట తక్కటిగినతో 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 దిట్ట తద్దిట్ట తదిగినతో 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 Yeah.
చాలా చక్కగా చేసింది. ఇప్పుడు మన మాతలందరికీ దీది రాసి నేర్పించారు కదా, మరి రాసి చేయడానికి సిద్ధమైన మాతలు మీ రాసి కోసమే కూర్చున్నారు కదా, మీరు ప్రోగ్రాం కోసం కూర్చున్నారు కదా. ఏంటా అన్నయ్యలు వెళ్ళిపోయారు కానీ మాతలు ఉన్నారు అనుకుంటున్నాను. అది సీక్రెట్ కదా. దీది మీ అందరికీ నేర్పించిన రాసి కూడా చేద్దాము. మరి పైన ఉన్నటువంటి చైతన్య దేవీలు, మన దుర్గాదేవి, సరస్వతీదేవి, గాయత్రీదేవి పవిత్రతామూర్తిగా మనల్ని తయారవ్వమని ప్రేరణిస్తూ ఉంటే, మరి కింద ఉన్నటువంటి చైతన్య దేవీ దేవతలు మనల్ని ఆ రకంగా తయారు చేస్తున్నారు. మనము భవిష్యత్తు స్వరూపంగా అలా తయారవబోతున్నాము. మరి ఆ ఇరువురికి కూడా ఇప్పుడు మాతలు హారతినిస్తారు. Oh,
పరివారం కూడా కాబోయే దేవతలు కదా, అందుకే హారతి ఇచ్చారు. निस दिन मधमाती ओम जय अम्बे गौरी चंड मुंड संहारी शोणित बीज हरे मैया शोणित बीज हरे मधु कैटभ दो मारे मधु कैटभ दो मारे सुर भयहीन करे ओम जय अम्बे गौरी కన్నుల పండగగా మన విజయదశమిని మనం ముందుగానే జరిపేసుకున్నాము. మరి మనందరం కూడా విజయ రత్నాలైపోవాలి. ఈ విజయోత్సాహంతో మనం పురుషార్థం, తీవ్ర పురుషార్థం అయ్యి మనమందరం కూడా వ్యక్తం నుండి అవ్యక్త స్థితిని మనం తయారు చేసుకోవాలి. మన లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఇప్పుడు మనందరినీ ఎంతో చక్కగా అలరించినటువంటి మణిహాసినికి దీది ఈశ్వరీయ సౌగాత్ని అందిస్తారు. చాలా అద్భుతంగా అభినయించి మనందరినీ చాలా చక్కగా అలరించింది కదా తనని. మరి మనం కరతాళ ధ్వనితో తనని ఆశీర్వదించాలి. తను ఎప్పుడైనా బాబా ఆశ్రమంలో ఎప్పుడు అవకాశం ఉన్నా తప్పనిసరిగా వస్తుంది. తన అభినయంతో అందరినీ అలరిస్తుంది. రూపేష్ భాయ్ తనకి సౌకాట్ని అందిస్తున్నారు. ఇప్పుడు అందరూ రాస్ చేయాలి. మరి ఎవరెవరు రాస్ చేద్దాము. ముందుగా బాబాతో ఒక్క నిమిషం రాస్ చేసి అప్పుడు అందరం కలిసి ఉత్సాహంగా రాస్ చేద్దాము. 2 నిమిషాలు బాబా మన ఈ బట్టీని ఇంత దిగ్విజయంగా జరిపించారు. మనందరం కూడా సమయం కూడా తెలియకుండా అలాగా బాబా ప్రేమలో, జ్ఞానంలో లీనమయ్యాం కదా. మరి బాబాకి ధన్యవాదాలు చెప్తూ ఒక్క నిమిషము యోగం చేద్దాం. చైతన్య దేవీల నుంచి దృష్టి తీసుకుంటూ బాబాకి ధన్యవాదాలు చెప్తూ యోగం చేద్దాం.
ఓం శాంతి. రాస్ చేసే వాళ్ళందరూ లాస్ట్ స్టెప్ దగ్గర వెళ్ళండి, అక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది. కుమారీలు అక్కయ్యలు అందరు కలిసి ఒకసారి, మాతలు కూడా చిన్న వయసు వాళ్ళే రండి, పెద్ద వయసు వాళ్ళు వద్దు. చూడండి, ఫస్ట్ వాళ్ళని చేయడం చూడండి, తర్వాత మీరు చేద్దురుగా. ఎవరైతే ఉదయం నేర్చుకున్నారో లాస్ట్ వరకు ఉండి వాళ్ళు వెళ్ళండి. కుమారీలు వెళ్ళండి కదా, మీరందరూ ఉంటే వాళ్ళు కూడా సరిగ్గా చేస్తారు. వెనకాల స్టెప్ దగ్గర వెళ్ళాలి. సాంగ్ పెట్టండి, కుర్చీలన్నీ సైడ్కి పెట్టండి. ఇక్కడ మాతలందరూ ఈ సైడ్కి పెట్టండి, అక్కడ అన్నయ్యలందరూ ఆ సైడ్కి పెట్టండి. మిగతా వాళ్ళు ఈ స్టెప్పుల దగ్గర చేయొచ్చు. కుర్చీలన్నీ తీసేయండి. నేర్చుకున్న వాళ్ళేమో వెనకాల స్టెప్ దగ్గర చేయండి, కుమారీలు కూడా వాళ్ళతో చేయండి. మిగిలిన వాళ్ళు ఈ స్టెప్స్ మీద చిన్న చిన్న రౌండ్స్లో చేయొచ్చు. సెంటర్లో ఉండే అక్కేలు స్టేజ్ పైకి రావాలి. సెంటర్లో ఉండే అక్కేలు స్టేజ్ పైకి రావాలి. స్టేజ్ పైన కూర్చున్న అక్కేలు కాకుండా మిగతా అక్కేలు అందరూ వచ్చి సౌగాత్ తీసుకుని వెళ్ళాలి. సెంటర్లో ఉండే అక్కేలు స్టేజ్ పైకి రండి. ఓం శాంతి. వెనకాల స్టెప్ మీద రాస్ కోసం రౌండ్ చేసేయాలి. అలాగే చిన్న స్టెప్స్ మీద కూడా ఎవరికి వాళ్ళు రౌండ్ చేసేయండి. సాంగ్ స్టార్ట్ చేస్తారు. చిన్న చిన్న గ్రూప్ అయిపోండి, ఎక్కడికక్కడ అన్నయ్యలందరూ గ్రూప్ అవ్వండి. ఆ పక్కన భావన, నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి గైడ్ చేయాలి. ఇంకా దీపిక, ఎవరెవరు రాస్కి గైడ్ చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్లో ఉండండి. చిన్నక్కలందరూ ఒక్కొక్కరు ఒక గ్రూపు. రౌండ్గా గ్రూప్ చేయండి.